28 శాఖలు ఋగ్వేదం. అబ్బా! ఏకమధ్వర్జి శాఖ. యజుర్వేదం 101 శాఖ. ఓహో! సహస్రవర్త్మా సామవేద. సామవేదంలో 1000 శాఖలు సామవేదం. అందుకోసం స్వామి కృష్ణ భగవానుడు వేదానాం సామవేదోస్మి, నేను సామవేద స్వరూపంగా ఉన్నాను అని చెప్పుకున్నాడు. అంటే మిగతా వేదాలు కాదని కాదు. అట్లా నవధ ఆథర్వణో వేద. అథర్వణ వేదం వచ్చి 9 శాఖలు. అంచేత చాలామంది రోజు ప్రవర చెప్పేటప్పుడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ విశ్వంభవతం చెప్పుకుంటారు బ్రాహ్మలు. నేను తైత్రీయ శాఖ అధ్యాయి, తైత్రీయ శాఖ అంటే యజుర్వేదం అయితే, ఋగ్వేదం అయితే ఋగ్వేదానికి సంబంధించిన శాఖ చెప్పుకుంటారు. అయితే ఈ శాఖలు ఏమిటి అంటే వేదం అనే వృక్షానికి ఇవన్నీ కొమ్మలు. దీంట్లో కూడా మళ్ళీ ఒక విషయం ఉంది. ఒకానొక సమయంలో ఈ 101 శాఖ ఉన్నటువంటి వేదాన్ని వైశంపాయన మహర్షి దగ్గర యాజ్ఞవల్క్య మహర్షి అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి చాలా గొప్పగా అధ్యయనం చేశాడు ఆయన. చాలా తొందరగా, చాలా మేధావి, అవతార పురుషుడు ఆయన కూడా.